న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ దేవత శ్రీ ముత్యాల అమ్మవారి ఆలయంలో బుధవారం క్షీరాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ దేవత శ్రీ ముత్యాల అమ్మవారి ఆలయంలో బుధవారం క్షీరాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు కండివిల్లి రాంబాబు అరుణశ్రీ దంపతులచే జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు కండివిల్లి శ్రీ రంగాచార్యులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ విల్లా సత్యనారాయణ, ఆలయ కోశాధికారి పితాని వీరబాబు, నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు, దూలిపాడి సుభ, పంపన చంద్రబాబు, చెప్పిడి శ్రీను, చిట్టూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం మల్లవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గుత్తులు వెంకటరమణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా దున్న రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా ఉంగరాల సతీష్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను పార్టీ సీనియర్ నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు, దూలిపూడి వెంకటరమణ, మందాల గంగ, సూర్యనారాయణ, కట్టా త్రిమూర్తులు మరియు తదితర నాయకులు అభినందించారు. నెక్స్ట్, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం మల్లవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గుత్తులు వెంకటరమణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా దున్న రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా ఉంగరాల సతీష్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను పార్టీ సీనియర్ నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు, దూలిపూడి వెంకటరమణ, మందాల గంగ, సూర్యనారాయణ, కట్టా త్రిమూర్తులు మరియు తదితర నాయకులు అభినందించారు. నెక్స్ట్, ప్రధాన కార్యదర్శిగా దున్న రాజ్ కుమార్ గారిని కూడా ఎన్నుకున్నందుకు అందరికీ కూడా అలాగే ఉపాధ్యక్షుడిగా ఉంగరాల సతీష్ గారిని కూడా రావాల్సిగా కోరుతున్నాం. త్రిమూర్తులు గారు చాలా వేయవలసిగా కోరుతున్నాం. సరిగా ఉండు. ఓకే, ఎంఎస్సి బిఈడి చదువుకున్న వ్యక్తి అందుకని కాబట్టి గ్రామంలో ఎస్సీలందరూ మొబైలైజ్ చేసి పార్టీకి ఎనలేని కృషి చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పదవులు మరిన్ని రావాలని ఆశిస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కూడా పార్టీకి కృషి చేయాలి. బలోపేతానికి అందరిని కూడా కలుపుకుంటా ప్రతి కార్యక్రమానికి కూడా అందరికి పిలుపులు ఇవ్వాలి. పిలుపు ఇవ్వలేదన్నది రాకూడదు. ఎందుకంటే ఈ మల్లవరం పంచాయతీలో 26 పదవులు రావడం జరిగింది. ముందు గతంలో 2, 3, 4 పదవులు ఉంది. ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమం ఉన్నా ఇంటిమేషన్ ముందుగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీకి బలోపేతం చేయాలని మనస్ఫూర్తి. ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ సూచనలను పాటిస్తూ రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలని ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ సూచనలను పాటిస్తూ రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలని ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. మృగశిర కార్తె ప్రారంభం రైతులు వ్యవసాయ పండుగ ఏరువాక పున్నమి రోజున పురస్కరించుకొని ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలవరం మండలం పాత ఇంజరం గ్రామంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో సుబ్బరాజు పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా నాగలికి, ఎద్దులకు పూజలు నిర్వహించి దుక్కి దున్నడం ద్వారా వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. రైతులకు వరి విత్తనాలు, భూసార పరీక్షా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
मम यजमानानां गोत्राणां नामधेयानां श्रीमान् श्रीमतः गोत्रः नामधेयः धनञ्जय गोत्रोद्भवस्य सुप्राद्रामधेयस्य धर्मपत्नीसमेतस्य सौभाग्यवत्याः समुद्रगस्सः कुटुम्बस्य विजयाभयाजरोग्यैश्वर्याभिवृद्ध्यर्थो धर्म अर्थकाम्यमोक्ष चतुर्विधफलपुरुषार्थ सत्यर्थं पूदेवता महोत्सवाङ्गत्वेन आदौ निर्विघ्नोत्तरकामया सत्यर्थं विघ्नेश्वरपूजाङ्गृह्य श्रीमहागणाधिपतये नमः ध्यायामि आवाहयामि नवरत्नस्थापित सिंहासनं स्थापयामि पादयोः మన జిల్లాకి చెప్పండి బెదర్ చెప్పండి అదే చెప్పండి ఏంటి మిక్స్డా ఓకే ఓకే సార్ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా పెంచాలి. నేను ఏరువాక కేంద్రం ముమ్మడివరంలో జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. అంటే మాది మార్టేరు వరి పరిశోధన స్థానానికి అనుబంధంగా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ సంవత్సరం ఏంటంటే మనకి ఎక్కువగా స్వర్ణ వేస్తారు రైతులందరూ. ఆ స్వర్ణ మనకి ముంపుకి తట్టుకోదు, అలాగే ఎక్కువగా గాళ్ళు కానీ తుఫాను వరదలు వచ్చినప్పుడు పడిపోతుంది. కాబట్టి ఈ కొత్త రకాన్ని MTU 1443 అనే రకాన్ని ఈ సంవత్సరం మొదటి సంవత్సరం టెస్టింగ్కి రైతు స్థాయిలో రైతు క్షేత్రంలో చేయడానికి మార్టేరు వారు ఇవ్వడం జరిగింది. ఇది మేము మొత్తం జిల్లాలో 60 కిట్లు ఇవ్వడం జరిగింది. అందులో 50 కిట్లు మన డిపార్ట్మెంట్ ద్వారా సప్లై చేస్తాం. తర్వాత ఏమో ఒక 10 కిట్లు మాత్రం మా ఏరువాక కేంద్రం ద్వారా మేము రైతులకి ఇవ్వడం జరుగుతుందండి. దీని ముఖ్య గుణాలు ఏంటంటే దీంట్లో 4 మంచి గుణాలు ఉన్నాయి. ఇది వెదజల్లుడికి అనుకూలం ఫస్ట్. తర్వాత మనం నారుమడి పోసిన తర్వాత ఎక్కువ వర్షాలు వచ్చినా ఇది మొలక దెబ్బ తినకుండా ఉంటుందన్నమాట. అంటే మొలకకి ఏమి దెబ్బ రాదు, చక్కగా నారుమడి వస్తుంది. రెండోది ఏంటంటే మనకి ఎక్కువ వరదలు ఎక్కువ గాళ్ళు తుఫాన్ గాళ్ళు వచ్చినప్పుడు ఇది పడిపోకుండా ఉంటుంది. తర్వాత స్వర్ణ మనకి ఇప్పుడు 13, 18, 150 రోజులు దాటిపోతుంది పంటకాలం. ఇది 140 రోజులకే వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనకి ఇప్పుడు అక్కడక్కడ రొయ్యల చెరువులు ఉన్నాయి. సో ఆ పక్కన మనం మళ్ళీ మామూలుగా వరి వ్యవసాయం చేస్తున్నాం. కొంచెం చౌడు ఉంటుంది, ఆ చౌడును కూడా ఇది కొంతవరకు తట్టుకుంటుంది. ఈ 4 మంచి గుణాలు స్వర్ణ కంటే 13, 18 కంటే దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఈ రకాన్ని మేము ఈ సంవత్సరం రైతు క్షేత్ర స్థాయిలో టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వారంలో ఒకరోజు రైతులకు మీటింగ్ పెట్టి ఇక్కడ కావాల్సిన ఏదైతే మట్టి నమూనాలు తీసుకుని ఏ పంట అయితే సూట్ అవుతుంది, ఏ టైంలో ఏ విత్తనాలు వేయాలన్నది ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని మన ప్రభుత్వం మరి యాక్టివేట్ చేసి ఈ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు ఎప్పుడు కూడా. మరి దానికి రైతులు అందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా మన ఏదైతే మన కృష్ణమూర్తిరావు గారు చెప్పినట్టుగా కాలువ నీరు అనేది మన నియోజకవర్గం అలా ఇంకా 2 నెలల ముందు కోతలు కావాల్సింది. మొన్నటిదాకా ఇంకా ధాన్యం ఇంకా కూడా అమ్మే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం థైలాండ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ రాజులు పైన కాన్స్టిట్యూన్సీలు అన్ని కూడా ముందే 1 నెల లేట్ గా అవడం వల్ల మరి కాలువలు కట్ట ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది. ఈ సిస్టమ్ అంతా కూడా మనం ఒక సిస్టమ్ మళ్ళీ పాత వరకు ఎప్పుడు రోహిణి ఖాతాలో ఉడుపు ఉడిచేవాళ్ళు. రోహిణి ఖాతాలో కోతలు కోసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది. అక్కడ నీరు దిగే పరిస్థితి లేదు. మరి మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్పాం, మా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి మోడరేషన్ లో 1000 కోట్లు ఇస్తే గానీ ఈ కాలువల పూర్తికి ఈ డ్రైన్లు బాగు చేయడం కానీ జరగదు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అన్ని ఉన్న ఏరియా. మరి ప్రాజెక్టులకు వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నారు. మా ఈ 2 జిల్లాలకి కూడా ఈ కేవలం పొడుగు తీస్తే మాకు 1000 కోట్లు ఇచ్చినట్టయితే ఈ స్లోయిస్లు కానీ ఇవన్నీ కట్టుకున్నట్టయితే పూర్తిగా ఈ 2 జిల్లాలు సస్యామలుగా అన్నపూర్ణ అనుకునే కోనసీమ ప్రాంతం బంగారం అవుతుందని చెప్పడం, ఆయన కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి మన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఎందుకంటే పనిచేసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి రైతుల యొక్క యోగక్షేమాలు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా ఏదైతే రైతులకు ఇబ్బందులు అవన్నీ కూడా పరిష్కరించి ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే వివేకానంద గారు ఏరువాక పౌర్ణమి బ్రహ్మాండంగా జరుపుకున్నాం. చాలా సంతోషం. ఈ వచ్చే క్రాప్ అంతా కూడా పల్నాడు జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. పల్నాడు జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన కాట్నం నూకరాజు లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో సత్య నెహ్రూ దేవీలచే కళ్యాణాన్ని జరిపించారు.
ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, ధూళిపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ నక్షత్రం సందర్భంగా యజమానమైనటువంటి మహారాజు శ్రీ కాట్రం నోగరాజు శ్రీమతి లక్ష్మీ దంపతులు వారి కుమారుల చేత కళ్యాణము వెంకటేశ్వర స్వామికి స్నాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలు కాలేదు. హరి ఓం. మనమే జయమే రండి రండి. వన్ టౌన్ కానిస్టేబుల్ జగదీష్ రెడ్డి నేర చరిత్రపై విచారణ చేపట్టాలని స్వయంగా జగదీష్ రెడ్డి అన్న మజ్జి షణ్ముఖరెడ్డి భార్య మజ్జి దుర్గా మహాలక్ష్మి మంగళవారం కాకినాడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ కానిస్టేబుల్ జగదీష్ రెడ్డి నేర చరిత్రపై విచారణ చేపట్టాలని స్వయంగా జగదీష్ రెడ్డి అన్న మజ్జి షణ్ముఖరెడ్డి భార్య మజ్జి దుర్గా మహాలక్ష్మి మంగళవారం కాకినాడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేవలం తన మరిది పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతూ అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న నేపథ్యంలో జగదీష్ రెడ్డిపై పోలీస్ శాఖ విచారణలో భాగంగా తనను విచారణ అధికారి రాజమండ్రి ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావుకు ముందుగా హాజరై స్టేట్మెంట్ ఇచ్చిన కారణంగా తనపై వ్యక్తిగత కక్ష పెట్టుకొని తన మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నారని, అందుకు జగదీష్ రెడ్డి భార్య సంతోషి, తల్లి లలితాదేవి ప్రోద్బలంతో తన భర్త ఆర్మీ జవాన్ అయి మజ్జి షణ్ముఖరెడ్డికి చెప్పుడు మాటలు చెప్పి తన నుండి విడదీయడం జరిగిందని తెలిపారు. అయితే తన జరిగిన అన్యాయంపై తన 4 ఏళ్ల కుమార్తెతో న్యాయ పోరాటం చేస్తున్నా గానీ న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పుకొచ్చిన తర్వాత అక్కడే ఉన్నప్పుడు ఆ స్టేట్మెంట్ తీసుకుండగా కామేశ్వరరావు గారు బయటకు వెళ్ళినప్పుడు మా మజ్జి జగదీష్ రెడ్డి వాళ్ళ భార్య వాళ్ళ తల్లి మజ్జి జగదీష్ రెడ్డి వీడియో కాల్లో ఉన్నాడండి. ఇలా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళు నన్ను నేరులా వెంబడిస్తూ, నేను కోర్టుకు వెళ్ళినా బయటకు వెళ్ళినా మజ్జి జగదీష్ రెడ్డి ఆయన నేను ఎంత చూస్తాను, ఇప్పుడు 498 కొన్ని కేసులు ఉన్నాయండి, కోర్టుల కేసులు అవి తీసుకుంటావా లేదా అని చెప్పేసి నన్ను బ్లాక్మెయిల్ చేయడం అలా ఉందండి. అయితే 6వ తారీఖు వచ్చిన సాక్షి పేపర్లో కానీ మిగతా పేపర్లో కానీ కామేశ్వరరావు గారు ఇలాగా ఐడి కార్డు చూపించారంటో, నన్ను అధికారికంగా పిలిచాడంటము. అది కాదండి, ఆయన ఐడి కార్డు ఏమి చూపించలేదు ఎస్ఐ అని చెప్పి హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావు వీడి మీద జయశాంతి అనే ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ మీద ఈయన తప్పుడు పిటిషన్ పెట్టాడండి. రైల్వే కాంట్రాక్ట్ ఇంజనీర్ గారి ఉప్రపల్లి గౌరీశంకర్ అనే ఆయనది సంతకం ఫార్జరీ చేసి ఈయన రైల్వే డిఎస్పీ గారికి పిటిషన్ పెట్టాడు, ఎస్పీ గారికి. ఆ పిటిషన్ మీద ఎంక్వైరీ నిమిత్తం వచ్చేది తప్ప ఎటువంటి నా పోలీసు కేసులు కానీ నా కోర్టుల కేసులు కానీ ఎటువంటి ఆయన ఎంక్వైరీ చేయడానికి రాలేదండి. వాడు వ్యక్తిగతంగా వాడి క్యారెక్టర్ ఏంటి, వాడు ఎలాంటి వాడు, వాడి మీద ఏమైనా తప్పుగా బిహేవ్ చేశాడా ఏంటని అడిగితే నాకు జరిగిన అన్యాయం మొత్తం చెప్పారు. ఇప్పుడు నా కాపురం పోవడానికి కూడా వాడే కారణం అండి. మా ఆయన గారిని నాతో కాపురం చేసుకొని అవ్వట్లేదు, మేము ఇచ్చిన డబ్బులు అన్నీ కూడా తీసుకొని నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఈయన గురించి 1 టౌన్లో 2 టౌన్లో దేశాల్లో ఎన్నింటిలో లాస్ట్ టైం నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను, డిఎస్పీ గారి దగ్గర కూడా వెళ్ళాను, కానీ నాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఎందుకంటే వీడు కానిస్టేబుల్ కాబట్టి వాడికి పోలీసుల అండగా ఉన్నారు, డిపార్ట్మెంట్గా కూడా వాడికి సపోర్ట్ ఉంది, పొలిటికల్గా కూడా వాడికి సపోర్ట్ ఉంది. ఇప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేక నేను ఒక ఒంటరి ఆడదాన్ని నేను నా పాపతో ఉంటున్నాను. ఎంతమంది అధికారులకు వీడి మీద ఫిర్యాదు ఇచ్చినా ఎటువంటి ఎంక్వైరీ కూడా సాగనివ్వట్లేదు. ఎంక్వైరీ కానీ వచ్చిన అధికారులపై కూడా వీడు తప్పుడు పిటిషన్లు తప్పుడు కేసులు పెడుతున్నారు. నాకు నా పాపకి న్యాయం జరుగుతుందని నేను కోరుతున్నాను. బిక్కవోలు మండలం తొసిపూడిలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా పొలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పొలం దున్ని వ్యవసాయ పనులకు శుభారంభం పలుకుతూ ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని రైతులందరికీ సమృద్ధి శ్రేయస్సు కలగాలని ఆకాంక్షిస్తూ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. బిక్కవోలు మండలం తొసిపూడిలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా పొలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పొలం దున్ని వ్యవసాయ పనులకు శుభారంభం పలుకుతూ ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి
పంటలు బాగా పండాలని, రైతులందరికీ సమృద్ధి శ్రేయస్సు కలగాలని ఆకాంక్షిస్తూ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో బిక్కబోలు మండలం ఎన్డీఏ నాయకులు, తొస్సిపూడి కొమ్మరిపాలెం గ్రామాల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాయిదమ్మను కొబ్బరి రాయిదే అలా పట్టుకోక మూటలో తీసుకుని వాళ్ళు తీసేసాను. గత సంవత్సర కాలంగా ఖరీఫ్లో కానీ రబీలో కానీ రైతాంగానికి ధాన్యం కొనుగోలులో ఏ విధమైన వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందనేది మీరు చూశారు. 2019-24 మధ్యన ప్రభుత్వానికి ధాన్యం సీఎంఆర్ కింద అమ్మితే ఆ డబ్బు ఎప్పుడు చూస్తామో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరి ఇటు ఖరీఫ్లో కానీ రబీలో కానీ అమ్మిన 24 గంటల్లో ధాన్యానికి సొమ్ము జమ చేయడం జరిగింది. ఖరీఫ్లో ఎప్పుడైతే 24 గంటల్లో సొమ్ము జమ చేశామో రబీలో అత్యధికంగా రైతులు ప్రభుత్వానికే అమ్మడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా 79 కోట్ల రూపాయలు మన 3 మండలాల్లో సీఎంఆర్ ద్వారా కొనుగోలు జరిగిందంటే ఏ స్థాయిలో జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా 50 కోట్లు దాట్లా.
అటువంటిది వాళ్ళు 79 కోట్లతో కొనుగోలు చేస్తే చివరిలో కొంత ఆలస్యం జరిగింది. ఆ ఆలస్యానికి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. మీ సమయంలో జరిగిన పరిస్థితుల పట్ల విశ్లేషణ చేసుకోండి. నోరు ఉంది కదా అని తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలు హర్షించరు. సభ్య సమాజంలో ఒక నాయకుడు ఏ విధంగా మాట్లాడాలనేది అవగాహన చేసుకుని మాట్లాడడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తి. దానికి భిన్నంగా మరి వ్యవహరించడం అనేది సమంజసమైన విధానం కాదు. ఇవాళ మీరు బకాయిలు పెట్టిపోయారు. దాదాపు 1670 కోట్ల రూపాయల బకాయిలు 8 నెలల పాటు బకాయిలు పెట్టిపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి 2 దఫాలుగా 1000 కోట్ల ఒకసారి 670 కోట్ల ఒకసారి చెల్లించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలల లోపే. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ ఖరీఫ్లో కానీ రబీలో కానీ పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయడం జరిగింది. ఆఖరు దానికి మాత్రం కొద్దిగా ఆలస్యమైంది. అది కూడా ఈ నెలలో తప్పనిసరిగా జమ చేయడం జరుగుతూ ఉంది. అనుకోని రీతిలో ఊహించని రీతిలో కొనుగోలు చేయడం పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున సీఎంఆర్కి ధాన్యం అమ్మడం. 2 కారణాలు. ఒకటి 24 గంటల్లో ఇక్కడ సొమ్ము వస్తుంది అనే ఒక ఆలోచన రైతుకు ఉండడం. రెండవది ఏదైతే బొండాలు వెరైటీకి సంబంధించి ఓపెన్ మార్కెట్ లేకపోవడం వల్ల రైస్ మిల్లర్స్ అంత ఆశాజనకంగా ముందుకు రాకపోవడం. ఈ 2 కారణాలతో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అమ్మారు. అమ్మిన ధాన్యాన్ని అంతటినీ కొనుగోలు చేయడం జరిగింది. దీనంతటికీ 24 గంటల్లో సొమ్ము చివరి వరకు చెల్లించడం జరిగింది. దాన్ని ఊరికనే పెద్ద విషయం కింద మాట్లాడడం. మీ 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఓడిపోయిన నాయకుడు ఏ ఒక్క రోజైనా రైతు గురించి మాట్లాడాడని ప్రశ్నిస్తా ఉన్నా. వాళ్ళ ప్రభుత్వం ఉండి ఆయన శాసనసభ్యునిగా ఉండి ఇక్కడ రైతుకు అన్యాయం జరుగుతూ ఉంటే సాక్షాత్తు ఆయన తోడలుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండి ఇక్కడ కొమరపాలెంలోనే రైస్ మిల్లర్స్ మీటింగ్ పెట్టి 50 రూపాయలు అదనంగా కొనడానికి ప్రయత్నం చేసిన రైస్ మిల్లర్ పైన చర్యలు తీసుకుంటామని మాట్లాడిన రోజు ఈ మాటలు ఏమైపోయాయని అడుగుతా ఉన్నా. ఆ రోజు లేవని నోరు ఇవాళ ఎందుకు లేస్తా ఉంది? ఆ వేళ మీరు చేయలేని పని ఇవాళ కూటమి ప్రభుత్వంలో మేం చేస్తా ఉంటే ఎందుకు సహించలేకపోతున్నారని ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ఏ రోజైనా 5 సంవత్సరాల కాలంలో అటు రబీలో కానీ ఇటు ఖరీఫ్లో కానీ ధాన్యం కొనుగోలు విషయంలో మీరొక్క రైతు ఆ రోజు రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారా? వ్యవసాయ అధికారులతో మాట్లాడారా? కలెక్టర్లతో కానీ జాయింట్ కలెక్టర్లతో కానీ మాట్లాడారా? ఎక్కడైనా సమీక్ష నిర్వహించారా? రైతుని గాలి కుదిరేసి మీ తోడులుడి ద్వారా డబ్బు బొక్కడం కోసం మాత్రమే మీరు దృష్టి సారించారు తప్పించి ఏ విధంగానూ రైతు సంక్షేమం ఆలోచించిన విధానం ఆ రోజు ఉంది. ఇవాళ సమస్య వచ్చింది, కొనుగోలులో కొంత సమస్య వచ్చింది. ఆ సమస్యని అధిగమించడం కోసం రివ్యూ మీటింగుల్లో మాట్లాడాం. ఇక్కడ వ్యవసాయ అధికారులతో సమీక్షించాం. రైతు సేవా కేంద్రాలను సందర్శించాం. ఎక్కడ రైతుకు ఇబ్బంది జరుగుతూ ఉంటే అక్కడంతా దాన్ని ఏదో ఒక విధంగా సరిదిద్దడం కోసం మేము చొరవ తీసుకోవడం జరిగింది. చొరవ తీసుకున్నా మీరు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ రైతాంగం కానీ ప్రజానీకం కానీ గమనిస్తూ ఉన్నారు. ఏమి జరుగుతుందో ఈ నియోజకవర్గంలో అందరూ గమనిస్తూ ఉన్నారు. మేము చెప్పేది ఒకటే, కూటమి ప్రభుత్వం గతంలో 2014-19లో ఉన్నా ఈ రోజున్నా రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం. తప్పనిసరిగా రైతుకు మేలు చేయడం కోసమే ఇవాళ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ భూసార పరీక్షలు చేసినా, సీఎంఆర్లో ధాన్యం కొనుగోలు చేస్తే 24 గంటల్లో పేమెంట్ ఇచ్చినా, ఇవాళ రైతు ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించినా, అన్ని విధాలుగా యాంత్రీకరణ ద్వారా ఇవాళ మిషనరీ ఇస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో యాంత్రీకరణ ఏమైపోయిందని అడుగుతా ఉన్నా. ఇన్ని రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడి ఇవాళ రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం పైన నిందలు వేయడం తగదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు కార్యక్రమాన్ని అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ అధికారులందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి హాజరైన రైతులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కూటమి నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి సప్తనదీ జలాలతో అభిషేకాలు. అంతర్వేదిలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి
బుధవారం సప్తనది జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి సప్తనది జలాలతో అభిషేకాలు. అంతర్వేదిలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి బుధవారం సప్తనది జలాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ కిరణ్ సారథ్యంలో ఆలయ పండితులు సప్తనది జలాలతో ఆలయ ప్రదక్షిణలను నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బహదూర్ రాజారాం కుమార్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఆలయ ఈవో వి సత్యనారాయణ పర్యవేక్షణలో కార్యక్రమాలు ఆద్యాంతం భక్తి శ్రద్ధలతో జరిగాయి. ప్రహ్లాదవరదం విష్ణుం నృసింహోపరాజితం శరణ్యం సర్వలోకానాం ఆపర్ణార్థ నివారణం భక్త మహాజనులకు విజ్ఞప్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల ప్రముఖ నవనరసింహ స్వయంభూ క్షేత్రాలు ఒకటిగా విరాజిల్లుతున్నటువంటి అంతర్వేది స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు శ్రీనివాస్ కిరణ్, ప్రధాన అర్చక. ఈ రోజు చాలా విశేషమైనటువంటి పర్వదినంగా మేము అందరూ ఒక 50 మంది భక్తులు భావిస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆలయంలో జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం రోజున పౌర్ణమి రోజున ఈ యొక్క స్వామివారికి సప్తనది జల జ్యేష్ఠాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబడుతుంది. ఈ యొక్క సప్తనది జలాలన్నీ కూడా స్వయంగా అర్చకులు ఆఫీస్ సిబ్బంది వెళ్లి స్వయంగా ఈ సప్తనదులు అనగా గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి నదులతోటి ఉన్నటువంటి ఈ యొక్క స్వయంగా క్షేత్రం నుంచి ఇద్దరు అర్చక స్వాములు ఆఫీస్ సిబ్బంది కలిసి స్వయంగా అక్కడ నదీ కళామ తల్లికి ఆవాహనలు అర్చనలు పూజలు చేసిన తర్వాత తీర్థం స్వీకరించి ఆ తీర్థాలను తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి యొక్క ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాల్లో తాపోపశమనార్థం ఈ యొక్క సప్తనదీ జలాల జ్యేష్ఠాభిషేకం ప్రతి దివ్యక్షేత్రం జరుగుతుంది. అలాగే ఈరోజు అంతర్వేది దివ్యక్షేత్రంలో సప్త నదులతో కూడినటువంటి పవిత్ర జలాలతోటి మహాజ్యేష్ఠాభిషేకం ఇప్పుడే పూర్తయినది. ఇప్పుడు స్వామివారికి తదుపరి కార్యక్రమంగా మహాశాంతి హోమ కార్యక్రమం, పూర్ణావతి కార్యక్రమంతో ఈరోజు ఈ దివ్య జ్యేష్ఠాభిషేక కార్యక్రమాలు పరిపూర్ణం అవుతాయి. మనకి 50 మంది భక్తులు కూడా ఈ యొక్క అంతర్వేది దివ్యక్షేత్రానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఈ యొక్క మహాజ్యేష్ఠాభిషేక కార్యక్రమంలో మహాపూర్ణావతి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఈ యొక్క ఛానల్ ద్వారా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. స్వస్తి. వార్తలు ఇంతటితో సమాప్తం.